అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రగామిగా ఉన్న ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. స్టార్లింక్ ప్రాజెక్టులో భాగంగా నింగిలోకి పంపిన ఒక ఉపగ్రహం నియంత్రణ కోల్పోయి భూమి వైపు దూసుకొస్తోంది. అంతరిక్షంలో ఇంటర్నెట్ విప్లవం సృష్టిస్తున్న ఎలాన్ మస్క్ స్టార్లింక్ ప్రాజెక్టులో సాంకేతిక లోపం తలెత్తింది. స్టార్లింక్ ఉపగ్రహాల్లో ఒకటి అదుపు తప్పి భూమి వైపు దూసుకురావడం అంతరిక్ష వర్గాల్లో చర్చనీయాంశమైంది. అసలేం జరిగింది? ఈ నెల 17వ తేదీ వరకు భూమికి 418 కిలోమీటర్ల ఎత్తులో స్థిరంగా ఉన్న ఈ ఉపగ్రహంలో హఠాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఉపగ్రహంలోని ప్రొపెల్షన్ ట్యాంక్ నుండి గ్యాస్ అత్యంత శక్తివంతంగా లీక్ అవడంతో అది తన కక్షను కోల్పోయింది. కేవలం కొన్ని నిమిషాల్లోనే 4 కిలోమీటర్ల కిందకు పడిపోయింది. ఈ ఘటనతో ఉపగ్రహంపై స్పేస్ ఎక్స్ నియంత్రణ పూర్తిగా కోల్పోయింది. ప్రస్తుతం అది భూ గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో మెల్లగా కిందికి జారిపోతోంది. వచ్చే వారం రోజుల్లో ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ క్రమంలో శనివారం అమెరికాలోని అలస్కా సమీపంలో గగనతలంలో ప్రయాణిస్తుండగా వెంటోర్ టెక్ సంస్థకు చెందిన వరల్డ్ వ్యూ 3 అనే మరో ఉపగ్రహం దీనిని ఫోటో తీసింది. సుమారు 241 కిలోమీటర్ల దూరం నుండి తీసిన ఈ హై రెజల్యూషన్ చిత్రాల్లో ఉపగ్రహ శకలాలు విడిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఉపగ్రహం కూలిపోవటం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని స్పేస్ ఎక్స్ ధీమా వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కంటే చాలా తక్కువ ఎత్తులో ఈ ఉపగ్రహం ఉండటం వల్ల దానికి ఎటువంటి ఢీకొనే ప్రమాదం లేదు. భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే గాలి రాపిడి వల్ల జనించే వేడికి ఈ ఉపగ్రహం పూర్తిగా కాలిపోతుంది. దీని శకలాలు భూమిని తాకే అవకాశం చాలా తక్కువని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం అంతరిక్షంలో స్టార్లింక్కు చెందిన సుమారు 9,000 ఉపగ్రహాలు ఉన్నాయి. మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించే ఈ ప్రాజెక్టులో ఇలాంటి వైఫల్యాలు కొన్ని సవాళ్లను విసురుతున్నాయి. వేల సంఖ్యలో ఉపగ్రహాలను పంపటం వల్ల భవిష్యత్తులో అంతరిక్ష వ్యర్థాల సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉందని నాసా ఇప్పటికే హెచ్చరించింది. ఒక్క ఉపగ్రహం అదుపు తప్పినా అది ఇతర ఉపగ్రహాలను ఢీకొంటే గొలుసు కట్టుగా ధ్వంసమయ్యే అవకాశం ఉంది. అయితే స్పేస్ ఎక్స్ నిరంతరం నాసా, యుఎస్ స్పేస్ ఫోర్స్తో సమన్వయం చేసుకుంటూ ఈ ముప్పును నివారిస్తోంది. ఈ ఘటన స్టార్లింక్ ప్రాజెక్టులో ఒక చిన్న అవాంతరంగా కనిపిస్తున్నప్పటికీ అంతరిక్ష భద్రతపై మరింత నిశితమైన పర్యవేక్షణ అవసరమని స్పష్టం చేస్తోంది.